పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గొల్లలకోడేరు వద్ద టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయ నిర్మాణానికి ఘనంగా శంకుస్థాపన జరిగింది. జిల్లా టీడీపీ అధ్యక్షులు మంత్రి రామరాజు దంపతులు భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పితాని సత్యనారాయణ, రాధాకృష్ణ, సీనియర్ నేతలు పీతల సుజాత, తోట సీతారామలక్ష్మి, ఎంఎస్ షరీఫ్, అంగర్ రామ్మోహన్తో పాటు జిల్లా నలుమూల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. జిల్లా టీడీపీకి శాశ్వత కార్యాలయం లేక ఇబ్బందులు ఎదురయ్యాయని, త్వరలో నిర్మాణం పూర్తి చేసి నాయకులు, కార్యకర్తలకు అన్ని వసతులు కల్పిస్తామని మంత్రి రామరాజు తెలిపారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాగా ఉన్నప్పుడు ఏలూరులో జిల్లా పార్టీ ఆఫీస్ ఉండేది. అప్పుడు ఉన్నటువంటి అధ్యక్షులు దండ శివరామరాజు గారు కానీ, అప్పుడు ఉన్నటువంటి మంత్రులు కానీ అందరూ కూడా సహాయ సహకారాలతోటి ఆ రోజు అక్కడ నిర్మాణం ఏలూరులో చేయడం జరిగింది. విభజన జరిగిన తర్వాత, జిల్లా విభజన జరిగిన తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాకి తెలుగుదేశం పార్టీ కార్యాలయం కానీ, ఏదన్నా 7 కాన్స్టిట్యున్సీల్లో ఎవరైనా కార్యకర్తలు కానీ, జిల్లా అధ్యక్షులు కానీ ఎవరైనా ఏదైనా పని ఉంది అని వచ్చి రావడానికి ఉండటానికి ఒక షెల్టర్ లేదు. ఇప్పుడు వరకు కూడా తోట సీతారామలక్ష్మి గారు ఇంటి దగ్గర కొన్ని రోజులు వారి యొక్క కార్యాలయంలో, కొన్ని రోజులు మా యొక్క కార్యాలయంలో జిల్లా పార్టీ ఆఫీస్ నడపడం జరుగుతుంది. ఈరోజు మా యొక్క నియోజకవర్గ శాసనసభ్యులు కానీ, మా యొక్క జిల్లా మంత్రులు కానీ, మా యొక్క అందరూ కూడా ఇన్ఛార్జీలు కానీ, మంత్రులు కానీ, అదేవిధంగా మా యొక్క పాలిట్ బ్యూరో సభ్యులైనటువంటి షరీఫ్ గారు కానీ, చైర్మన్ గారు కానీ, ఇన్ఛార్జీలు కానీ, స్థానికంగా ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ సహాయ సహకారంతో, ఇన్ఛార్జీల సహకారంతో ఈ బిల్డింగ్ నిర్మించడం జరుగుతుంది. ఈ బిల్డింగ్ నిర్మాణం పూర్తయితే, తెలుగుదేశం పార్టీ కార్యాలయం పూర్తయిన తర్వాత బడుగు బలహీన వర్గాలు ఎవరైనా ఏదైనా పని ఉంటే అక్కడ ఒక మేనేజర్ని పెట్టి, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు కానీ ఆఫీస్లో కూర్చుంటే ఒక మానిటరింగ్ ఏదైనా పని ఉండి వస్తే కనుక జిల్లాలో ఏ నియోజకవర్గాల నుంచి ఎవరు ఎక్కడికి వచ్చినా కూడా ఒక కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళాలన్నా, ఒక ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాలన్నా, ఎనీ డిపార్ట్మెంట్ ఇంటికి వెళ్ళాలన్నప్పుడు వారి కొంత సమయం పట్టినా, ఏదైనా అవసరమైనా కూడా ఇక్కడ ఉండి పని చేయడానికి ఎప్పుడు స్టాఫ్ సిద్ధంగా ఉండడం కోసం ప్రత్యేకంగా చేయడం జరుగుతుంది. ఈ స్థల సేకరణ విషయంలో గౌరవ నిమ్మల రామానాయుడు గారు కానీ, శాసనసభ్యులు కానీ, ఇన్ఛార్జీలు కానీ అందరూ కూడా సహకరించి ఈ స్థలం ప్రభుత్వానికి నుంచి 2 ఎకరాలు లీజు తీసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం ప్రభుత్వాన్ని లీజు కట్టే నిర్ణయంతో లీజు తీసుకుని ఈ కార్యాలయం కట్టడం జరుగుతుంది. ఈ యొక్క కార్యాలయం కట్టడం అంటే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కట్టుకున్నట్లు లెక్క. కాబట్టి అందరూ సహాయ సహకారాలతోటి ఈ కార్యాలయం చక్కగా నిర్మించి మళ్ళీ 1 సంవత్సరం లోపు, మళ్ళీ రేపు ఆగస్టు 15 మళ్ళీ ఆగస్టు 15 లోపు ఈ కార్యాలయాన్ని ప్రారంభించుకుంటాం. గౌరవ లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యులు, గౌరవ మంత్రులు, ఇన్ఛార్జీలు, జోనల్ ఇన్ఛార్జీలు అందరి సహాయ సహకారంతో కార్పొరేషన్ చైర్మన్లు కానీ, మాజీ శాసనమండలి చైర్మన్స్ కానీ, మాజీ మంత్రులు కానీ, మాజీ పాలిట్ బ్యూరో సభ్యులు కానీ, రాజ్యసభ సభ్యులు కానీ అందరూ తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ప్రతి ఒక్కరూ వచ్చే విధంగా పెద్ద ఎత్తున 1 ఇయర్ లోపల ఇక్కడ ప్రారంభం జరుగుతుంది. చక్కటి వాతావరణంలో చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు కానీ, అదేవిధంగా నాయకులందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. రాజన్న కొంచెం నేను చేస్తాను. ఓకే సార్. ఈరోజు గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల మేరకు యువ నాయకులు, తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్లమెంటరీ పార్టీ హెడ్ క్వార్టర్స్లో పార్టీ కార్యాలయ భవన నిర్మాణాలకి ఏదైతే ఆలోచన చేశారో దానికి అనుగుణంగా ఈరోజు మన పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం నిర్మాణానికి సంబంధించి భీమవరంలో అధ్యక్షులు రామరాజు గారు కుటుంబ సభ్యుల చేతి మీదుగా శంకుస్థాపన చేసుకోవడం, ఈ సందర్భంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లోనూ కూడా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు, ఇన్ఛార్జీలు, అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు, మిగిలిన పెద్దలు అందరి నాయకత్వంలో ఒక మంచి కార్యాలయ నిర్మాణం ఈరోజు చేసుకోవడం చాలా ఆనందం. 2 ఎకరాల సువిశాలమైనటువంటి స్థలంలో ఈ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసి సంవత్సర కాలంలో ఈరోజు ఏదైతే ఆగస్టులో ఈ కార్యక్రమాన్ని చేసుకున్నామో మరలా ఆగస్టుకి ఈరోజు మరలా ప్రారంభం చేయాలనే లక్ష్యంతో ఈరోజు సంకల్పం చేయడం జరిగింది. అలాగే రాష్ట్రంలో నిర్మించేటటువంటి ఈ జిల్లా ప్రధాన కార్యాలయాలన్నీ కూడా ఒకే డిజైన్తో నిర్మించే విధంగా లోకేష్ గారు ఆలోచన చేశారు. దానికి అనుగుణంగా కేంద్ర పార్టీ ఇచ్చేటటువంటి డిజైన్లకు అనుగుణంగా ఇక్కడ పార్టీ కార్యాలయ నిర్మాణం, పార్టీ కార్యాలయంలో
అన్ని వసతులు, అదేవిధంగా మీటింగ్ హాలు అన్నిటితోనూ కూడా ఇక్కడ పూర్తిగా అందరికీ ఈరోజు జిల్లాలో ఎవరు వచ్చినా సరే ప్రధాన పార్టీ కార్యాలయంలో వారి పనులు చేసుకునే విధంగా తెలుగుదేశం పార్టీ ఒక సుస్థిరమైనటువంటి వ్యవస్థగా మనందరికీ తెలుసు. హైదరాబాద్లో గతంలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కానీ, ఈరోజు మంగళగిరిలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కానీ ఈరోజు ప్రజలందరికీ కూడా నిత్యం అందుబాటులో ఉండి ఎవరు రాష్ట్రం నుంచి వెళ్ళినా సరే వారు అక్కడ భోజనం చేసి వచ్చే విధంగా కార్యాలయాలు నిర్మించినట్టు ఘనత తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా మన జిల్లాలో కూడా భవిష్యత్తులో ఈ భీమవరం కేంద్రంగా జిల్లా తెలుగుదేశం పార్టీ ద్వారా ఈ జిల్లా ప్రజలకి తెలుగుదేశం పార్టీ సేవలు అందించడంతో పాటుగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈరోజు వారి సంక్షేమానికి అండగా నిలిచే విధంగా కూడా దీన్ని ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. సంతోషం, ఆనందదాయకం. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ కార్యాలయం శంకుస్థాపన కార్యక్రమం పెద్దలందరూ జిల్లాలోని ఈ పార్లమెంట్ స్థాయిలోని ముఖ్య నాయకులందరూ వచ్చి ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది పార్టీని మరింత బలోపేతం చేసే కార్యాలయం. ఎందుకంటే ప్రతి చోట కూడా ఇన్ఛార్జీలు, శాసనసభ్యులు ఉన్నారు. అదే రకంగా కుటుంబానికి సంబంధించిన శాసనసభ్యులు ఉన్నారు. ప్రజలతో మమేకం అవుతున్నారు. కార్యకర్తలకి అనుసంధానం చేసేది అంటే రాష్ట్ర పార్టీ కార్యాలయానికి గ్రామ స్థాయి నుండి ఉన్న కార్యకర్తలకి అనుసంధానం చేసే ఒక సంధానకర్తగా ఈనాడు జిల్లా పార్టీ అధ్యక్షులు ఉన్నారు. దానికి కార్యాలయం లేకపోవటం ఇప్పుడు కొద్దిగా లోటు అనిపించింది. కానీ ఈ కార్యాలయం పూర్తయితే ఇక్కడి నుంచి పార్టీని మరింత గ్రామ స్థాయి వరకు, బూత్ స్థాయి వరకు బలోపేతం చేయడానికి ఈ కార్యాలయం కార్యకర్తలకి అదే రకంగా ప్రజలకు కూడా అందుబాటులో ఉంటుందనే ఆశాభావాన్ని నేను వ్యక్తం చేస్తాను. నమస్కారం.